శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రావణమాస ప్రయుక్తంగా శుక్రవారం నాడు మహాలక్ష్మి కృపకు పాత్రులగుదురుగాక. మహాలక్ష్మి యొక్క కృపకు పాత్రులగుదురుగాక. ఈ శుక్రవారం నాడు కనకధారా స్తోత్రం గురించి విపులంగా చెప్పుకుందాం. ఓం శ్రీం హ్రీం నమః శివాయ. అంగం హరే పులకభూషణమాశ్రయంతీం భృంగాంగనేవ ముకులాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః. శంకరాచార్యులు వారు తన 8వ వయసు లోపే భిక్షాటనకై వెళుతూ ఒక దరిద్ర బ్రాహ్మణుల ఇంటికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీ తన దగ్గర ఉన్న ఒక్క ఉసిరికాయ ఇవ్వడంతో, తన దగ్గర వేరేది లేక ఉన్న ఉసిరికాయని మాత్రమే ఇవ్వడంతో వారి మీద దయ వచ్చి అమ్మవారు లక్ష్మీదేవిని ప్రార్థించారు. కానీ శంకరాచార్యుల వారు లక్ష్మీదేవిని ప్రార్థించే సమయానికి ఆయన వయస్సు చిన్న వయసు. కానీ అమ్మవారు అక్కడ ఎలా ఉంది వైకుంఠంలో అనేది ఆయన మనోనేత్రంతో చూస్తూ ఆరంభించిందే ఈ కనకధారా స్తోత్రం. మొదట కొన్ని శ్లోకాలు అమ్మవారి యొక్క చూపు, దాని యొక్క విశేషత్వాన్ని చెబుతూ, మరుసటి కొన్ని శ్లోకాల్లో అనుగ్రహించమని కోరుతూ, తదనంతరం అలాంటి అమ్మవారికి నేను నమస్కరిస్తున్నాను అని నమస్సుమాంజలి జరిపారు. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు అన్ని చోట్ల నాకివ్వు అని చెప్పి ప్రార్థిస్తారు. అది ఎందుకు అంటే, తదనంతర లోక కళ్యాణార్థం జనాలు చేసేటప్పుడు వారు వారి కష్టాలని తీర్చడానికి అమ్మవారి కృపకు పాత్రులు అవ్వాలి అంటే శ్రీ సూక్తం లాంటి మహాశక్తివంతమైన వేద మంత్రాలని అనుష్ఠించడం కఠినం. అందుకని శ్రీ సూక్త స్థానంలో పౌరాణిక రూపంలో ఈ కనకధారా స్తోత్రాన్ని అందించారు. అలాగే శంకరాచార్యుల వారు రెండో మహత్తరమైన స్తోత్రాలలో ఒకటి సౌందర్యలహరి. శ్రీ మహావిద్యా ఉపాసకులని మనం వినే ఉంటాం. అమ్మవారు స్వయంగా వారితో మాట్లాడుతుంది, ఉపాసన సిద్ధి పొందిన వారితో. అది శ్రీ మహావిద్య యొక్క విశేషత్వం. కానీ ప్రతివారు ఆ శ్రీ విద్యను ఉపాసించలేరు. దానికి చాలా నియమాలు, అనుష్ఠానాలు ఉంటాయి, మడి ఆచారాలు ఉంటాయి. అందుకని సాధారణ ప్రజలకు కూడా, భక్తులకి కూడా అందుబాటులో ఉండేటట్టుగా సౌందర్యలహరి మొదటి 41 శ్లోకాల్లో మహావిద్య మొత్తం ఉంచేశారు. అలా శ్రీ సూక్తంలో ఉన్న మహాశక్తివంతమైన విషయాలన్నింటినీ పట్టుకొచ్చి ఈ కనకధారా స్తోత్రంలో ఉంచారన్నమాట. ఈ కనకధారా స్తోత్రంలో మనం చెప్పుకున్న మొదటి శ్లోకానికి ఎలా అయితే అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః. ఒక ఆడ తుమ్మెద పుష్పముపై వాలినప్పుడు ఆ పుష్పము ఎలా పులకిస్తుందో అలా అమ్మవారి యొక్క ఓరచూపు సోకగానే శ్రీ మహావిష్ణువు ఒళ్ళు పులకించింది. అలా ఆ ఓరచూపు వల్ల ఎలా అయితే మహావిష్ణువు యొక్క శరీరం పులకించిందో అలా అష్టసిద్ధులు కలిగిన అని, అంటే విభూతి రపాంగలి, విభూతి అంటే అష్టసిద్ధులు, సిద్ధులని విభూతి అని అంటారు. అలా అష్టసిద్ధులు కలిగిన ఆ మహాలక్ష్మి అమ్మవారి ఓరచూపు నాయందు పడుగాక మాంగళ్యదాస్తు, మాంగళ్యము అంటే శుభకరమైన, అస్తు మమ మంగళ దేవతాయాః, శుభకరాన్నైన శుభఫలాన్ని నాకు అమ్మవారు అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తూ రెండో శ్లోకంలో ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః. అమ్మవారు సాగరంలోంచి పుట్టింది కదా, అందుకని సాగర సంభవాయ అని అంటూ ఒక పెద్ద కమలము మీద తుమ్మెద వాలడానికి ప్రయత్నిస్తూ ఆ కమలము అటు ఇటు కదులుతూ ఉంటుంది. తుమ్మెద కూడా ఆగి ఆగి పరిభ్రమిస్తూ ఉంటుంది దానిపైన.
అలా అమ్మవారి యొక్క ఓర చూపు వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క ప్రేమ ఆగి ఆగి చిరునవ్వు, ఆయన ముఖంలో చిరునవ్వు ఆగి ఆగి వస్తూ ఉందిట. అలాంటి ఓర చూపుని ఏ మహాలక్ష్మీదేవి మాలాదృశోరు మధుకరీవ మహోత్పలేయ సా మే శ్రియం సా, అటువంటి ఓర చూపుతో శ్రియం సిరి సంపదలను నాకు ప్రసాదించుగాక, అనుగ్రహించుగాక అని అంటారు. విశ్వామరేంద్ర పదవిభ్రమదానదక్షం ఆనందకంద మణిమేష మనంగతంత్రం ఆకేకరస్థితకరీ నికపక్ష్మనేత్రం. ఇక్కడ ఇంకొక స్థానాంతరంలో ఆకేకనస్థిర కనీనిక పద్మనేత్రం అని కూడా అంటారు. భూత్యై భవేన్ మమ భుజంగ శయాంగనాయా. భుజంగము అంటే వాసుకి, పాము మీద పడుకుని ఉన్న మహావిష్ణువు గురించి చెప్తూ అమ్మవారిని అంటే భజించువారు అంటే అమ్మవారిని పూజించే వారికి ఇంద్ర పదవి సైతం అనుగ్రహింపగల అమ్మవారు, మానవులు కోరిన కోరికలన్నీ తీర్చగలిగిన అమ్మవారు, విష్ణువు యొక్క రెప్పపాటు కాలాన్ని పూర్తిగా రెప్పపాటు కాలాన్ని మాత్రంతోనే అన్నీ అనుగ్రహించగల విష్ణుమూర్తికి సైతం మన్మథ బాధను ఇవ్వగలిగిన అమ్మవారి యొక్క ఓర చూపు నాయందు కొంత పడగాక, దానివల్ల నా యొక్క ధనధాన్యాభివృద్ధి కలుగుగాక అని భూత్యై భవేన్మమ అంటే అన్ని రకముల విజయాలు నాకు కలుగుగాక అని అంటూ 3వ శ్లోకం ప్రార్థన. 4వది కాళాంబుదాలి లలితో రసికైటభారే ధారాధరే స్ఫురతయా తటిదంగనేవ మాతస్సమస్త జగతా మహనీయమూర్తి భద్రాని మే దిశతు భార్గవనందనాయ. భార్గవ మహర్షి కుమార్తెగాను అమ్మవారిని పిలుస్తారు కదా, అలాగా మబ్బుల మధ్యలో మెరుపుల వలె నీలమేఘశ్యాముడైన విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం, విష్ణుమూర్తి నీలమేఘశ్యాముడు కదా, ఆయన వక్షస్థలంలో మెరిసిపోతూ ఉన్న అమ్మవారు కనిపిస్తోంది. వక్షస్థలమునందు వెలసిలిన ఆ అమ్మవారు మహనీయమూర్తి ఎవరైతే ఉందో సకల జగన్మాత శ్రీ మహాలక్ష్మి నాకు సమస్త శుభములను గూర్చుగాక, కలిగించుగాక, భద్రానిమే దిశతు సమస్త శుభములను నాకు కలిగించుగాక అని ప్రార్థనిస్తున్నారు. 5వ శ్లోకం బాహ్యంతరే మురజిత శ్రిత కౌస్తుభేయ హారావలీవ హరిణీల మయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయా. శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలమునందు కౌస్తభమణి అని ఒకటి ఉంటుంది. ఆ కౌస్తభమణి దగ్గరే ఆశ్రయించి వక్షస్థలంలో అమ్మవారు ఉంటుంది. ఆ కౌస్తభమణి ఇంద్రనీలాలతో ఉంటుంది. ఆ ఇంద్రనీల యొక్క విశేషం ఏంటంటే ఎటువంటి కోరికనైనా ఇవ్వగలిగినది. దాన్ని చూసి కోరిస్తే చాలు. అలా ఉన్న ఇంద్రనీల మాల పక్కనే ఉన్న వక్షస్థలంలో కూర్చుని ఉన్న మహాలక్ష్మి ఆ చూపు నా మీద కూడా కొంత వేసి నా శ్రేయస్సుని కలిగించు అని అడుగుతున్నారు. దాని తర్వాత ప్రాప్తం పదం ప్రథమత ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమార్దిని మన్మథేన మయ్యాపతే తదిహ మంధరమీక్షణార్థం మందాలసం చ మకరాలయ కన్యకాయాః. ప్రాప్తం పదం ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమర్దిని మన్మథేన. మన్మధుడి యొక్క ప్రభావం చేత మహావిష్ణువే మహాలక్ష్మి యొక్క భర్తగాను, మొదటి స్థానాన్ని ఎలా భర్తగాను, ఈ ప్రపంచానికి స్థితికారకుడుగాను ఎలా అయితే మొదటి స్థానాన్ని సంపాదించుకున్నాడో మహాలక్ష్మి కృప వల్ల, అటువంటి మహాలక్ష్మి యొక్క కృప చూపు నా మీద కూడా ఉండుగాక అని అడుగుతారు.